గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 427. ఈరోజు డైలీ మనీ షోలో లాస్ట్ 3 మంత్స్లోని ఒక స్టాక్ 1000% పైన పెరిగింది అండ్ ఆ కంపెనీ ఇప్పుడు ఒక బిగ్ ఆర్డర్ విన్ అయింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 374 పాయింట్స్ పెరిగి 61,121 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 133 పాయింట్స్ పెరిగి 18,145 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.91% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రోజు మన అక్టోబర్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ అయింది. ఈ అక్టోబర్ మంత్ లో మన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ 55.3 గా రికార్డ్ అయింది. ప్రీవియస్ గా ఇది 55.1 గా ఉండేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం మన కంట్రీ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని బట్టి మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎలా నడుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఒక కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ బాగా ఉంటేనే ఆ కంట్రీ యొక్క ఎకానమీ యాక్టివిటీ కూడా బాగా జరుగుతున్నట్టు అర్థం. అండ్ దీంతో పాటు మన అక్టోబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా వచ్చింది. ఈ అక్టోబర్ మంత్ లోని 1,51,718 crores జిఎస్టీ కలెక్ట్ అయింది. ఇది మన కంట్రీ యొక్క జిఎస్టీ కలెక్షన్ నెంబర్ లోని సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండ్ మన జిఎస్టీ కలెక్షన్స్ లో కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కాబట్టి అది కూడా మన కంట్రీ యొక్క ఎకానమీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ తోని ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ అంతేకాకుండా ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దాని వల్ల కూడా మన మార్కెట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ కనపడింది. కాకపోతే రేపు మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మన ప్రీవియస్ డైలీ మనీ షోస్ లో కూడా. ఇన్వెస్టర్స్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇంట్రోలోని 3 months లో 1000% పెరిగినటువంటి స్టాక్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఆ కంపెనీ పేరు ఆర్ఎంసీ స్విచ్ గేర్స్. వీళ్ళు ఫ్యూజెస్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ ఇలాంటి వాటినన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ కోవిడ్ టైం నుంచి వీళ్ళు శానిటైజర్ డిస్పెన్సర్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలు పెట్టారు. నౌ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి ఈపీసీ డివిజన్ లోని 230 crores 23,88,766 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసినట్లయితే అరౌండ్ 173 crores. ఈ 173 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 230 crores పైన ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈ రోజు అనే కాదు, ఈ స్టాక్ కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవుతూ వస్తుంది. ఇంతలా పెరగడం వల్ల ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 170 crores కి రీచ్ అయింది. లేదంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అంతకన్నా కూడా చాలా తక్కువే. మీరే అర్థం చేసుకోండి, ఈ స్టాక్ లాస్ట్ 3 months లోనే 1000% పెరిగిందంటే దీని యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది అన్నది. సో ఇంత తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందని నిన్న నైట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదివేటప్పుడు చూసేసరికి సరే ఈ కంపెనీ గురించి చూద్దాం అని చెప్పి గూగుల్లో చూసేసరికి ఈ కంపెనీ లాస్ట్ 3 months లో ఏకంగా 1000% పైనే పెరిగిందన్న అప్డేట్ చూసేసరికి షాక్ అయ్యి అసలు వీళ్ళ నెంబర్స్ ఒకసారి చెక్ చేద్దాం అని చెక్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాక్ ప్రెసెంట్ 300 PE లో ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు సింగిల్ డిజిట్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర అరౌండ్ 41.5 crores డెట్ ఉన్నది. వీళ్ళ డెట్ టు ఈక్విటీ 1.46 times. అండ్ లాస్ట్ 3 years అండ్ 5 years లో వీళ్ళ సేల్స్ గ్రోత్ చూడండి, వీళ్ళు నెగిటివ్ సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ 2011 దగ్గర నుంచి వీళ్ళ ప్రాఫిట్స్ కూడా చూడండి, కంటిన్యూస్ గా వీళ్ళ ప్రాఫిట్స్ లోని ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. మీరు ఈ నెంబర్స్ చూసిన తర్వాత మీకు ఈ కంపెనీ గురించి అర్థమవుతుంది కదా. వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ లేకపోయినా కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఈ కంపెనీ కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ఇది చూస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, ఈ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంది కదా, ఇది చాలా మంచి కంపెనీ అనుకుని చెప్పి హై వాల్యుయేషన్స్ లోని ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ కంటిన్యూస్ గా పెరుగుతుంది అనుకోండి, ఇలా స్క్రీనర్ లోకి లేదా వేరే ఏదైనా రీసెర్చ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి ఆ కంపెనీ యొక్క నెంబర్స్ ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్. అంతేగాని సోషల్ మీడియాలో బస్ చూసో లేదా ఒక స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుందని చెప్పో అటువంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఎన్ఎస్ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క ఫ్రీజ్ లిమిట్స్ చేంజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ క్వాంటిటీ ఫ్రీజ్ లిమిట్ ని 900 కి అండ్ నిఫ్టీ క్వాంటిటీ ఫ్రీజ్ లిమిట్ ని 1800 కి తగ్గించడం జరిగింది. ప్రీవియస్ గా బ్యాంక్ నిఫ్టీ క్వాంటిటీ ఫ్రీజ్ లిమిట్ 1200 గా ఉండేది, దీన్ని ఇప్పుడు 900 కి తగ్గించారు. అండ్ నిఫ్టీ క్వాంటిటీ ఫ్రీజ్ లిమిట్ 2800 గా ఉండేది, దీన్ని 1800 కి తగ్గించారు. రిమైనింగ్ కాంట్రాక్ట్స్ యొక్క ఫ్రీజ్ లిమిట్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రీవియస్ గా లాట్స్ యొక్క ఫ్రీజ్ లిమిట్ ఎంత ఉండేది అండ్ ఇప్పుడు ఎంతకి తగ్గించారు అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది, దాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్యూపిడ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళు కండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు.
ఈ క్యూపిడ్ వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ దగ్గర నుంచి 3.72 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మేల్ కండమ్స్ ని అండ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్ గానే క్యూపిడ్ వాళ్ళకి ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ దగ్గర నుంచి సేమ్ ఆర్డర్ వచ్చింది. నో ఈ ఆర్డర్ వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిపీట్ ఆర్డర్. ఎప్పుడైనా సరే ఒక కంపెనీకి రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నట్లయితే అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో క్యూపిడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేరియస్ షుగర్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దీనికి రీజన్ క్యాబినెట్ త్వరలోనే ఇథనాల్ ప్రైస్ ని పెంచడానికి చూస్తుందని ఈటీనో వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఇథనాల్ ప్రైస్ ని కనుక పెంచినట్లయితే అది ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఈ షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఇది ఈటీనో వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా క్యాబినెట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్ లో ఇన్సెంటివ్ పొందేందుకు గాను సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అండ్ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా టెలికాం అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్స్ లో భాగంగా వీళ్ళకి 652.79 crores ఇన్సెంటివ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సోలారా యాక్టివ్ ఫార్మా యొక్క విశాఖపట్నం ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఐబుప్రోఫెన్ ఏపీఐ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి విశాఖపట్నం ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఐబుప్రోఫెన్ ఏపీఐని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సోలారా యాక్టివ్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1100 ప్రైస్ లో ట్రేడ్ అయ్యేది 2021 టైంలోని. అక్కడి నుంచి వీళ్ళ నెంబర్స్ అవి బాగోపోవడం వల్ల కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ధనుకా అగ్రిటెక్ వాళ్ళు బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి టెండర్ రూట్ లోని బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు 10 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 850 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ బైబ్యాక్ ఇంకా రికార్డ్ డేట్ అనౌన్స్ చేయవలసి ఉన్నది. ఈ రోజు క్లోజింగ్ నాటికి ఈ స్టాక్ 728 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ 728 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని 850 రూపీస్ కి వీళ్ళు బైబ్యాక్ చేయబోతున్నారంటే ఈ స్టాక్ ని వీళ్ళు నియర్లీ 16% ప్రీమియం కి బైబ్యాక్ చేయబోతున్నారు. నెక్స్ట్ బల్రాంపూర్ చీనీ వాళ్ళ బోర్డు నవంబర్ 9th రోజున మీట్ అయ్యి వాళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ బల్రాంపూర్ చీనీ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ లోని టాటా మోటార్స్ వాళ్ళు ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే వాళ్ళ సేల్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లాస్ట్ అక్టోబర్ తో కంపేర్ చేస్తే 17% పెరిగింది. సో లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ సీజన్ కన్నా కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళ సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సేల్స్ నెంబర్స్ లో కూడా వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ నెంబర్స్ లోని 33% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఓన్లీ ఈవీ సేల్స్ నెంబర్ లో చూసినట్లయితే లాస్ట్ అక్టోబర్ తో కంపేర్ చేస్తే 158% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ నెంబర్ లో మాత్రం 2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ అక్టోబర్ మంత్ లోని టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ నెంబర్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహీంద్రా వాళ్ళ అక్టోబర్ మంత్ సేల్స్ డేటా వచ్చింది. వీళ్ళ పాసెంజర్ వెహికల్స్ లోని లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే 60% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ నెంబర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓన్లీ లైట్ కమర్షియల్ వెహికల్ ప్లస్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో మాత్రమే వీళ్ళ సేల్స్ నెంబర్ లో 5% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే 13% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ నైకా వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 39% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 112% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 33% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 344% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ GMV అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ బిజినెస్ నెంబర్స్ లోని గ్రోత్ కనిపిస్తుంది.
ఓవరాల్ గా నైకా వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రాకముందు నుంచి కూడా ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 22%, ఎబిటాలో 26% అండ్ ప్యాట్ లో 49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 2468 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 2978 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎప్పుడైనా సరే ఒక టెలికాం కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ ఆర్పు నెంబర్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ లోని గ్రోత్ కనపడుతుందా లేదా అన్నది మనం చెక్ చేయడం ఇంపార్టెంట్. కమింగ్ టు ఎయిర్టెల్ ఆర్పు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్పు 153 రూపీస్ గా ఉండేది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ కి ఇది 183 రూపీస్ కి పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ఆర్పు 190 రూపీస్ కి పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ ఆర్పులో 23.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.6% గ్రోత్ డెలివర్ చేశారు. టెలికాం కంపెనీ యొక్క ఆర్పు నెంబర్ ఇంప్రూవ్ అవుతుందంటే అది మనం పాజిటివ్ గా కన్సిడర్ చేయాలి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఎయిర్టెల్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 32.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 41.3% అండ్ ప్యాట్ లో 53.3% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో బాగా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు 802 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 395 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూస్తే ఈ వరుణ్ బెవరేజెస్ యొక్క నెంబర్స్ మనకి వీక్ గా కనబడుతున్నాయి. బట్ స్టాక్ ఈ రోజు చూసినట్లయితే మీకు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ మనం ఒక కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ నెంబర్స్ ఎవ్రీ క్వార్టర్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చూడాలి. కమింగ్ టు దిస్ వరుణ్ బెవరేజెస్, జూన్ క్వార్టర్ ఏదైతే ఉందో అది సమ్మర్ సీజన్ అవడం వలన కూల్ డ్రింక్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. దాంతోనే ఈ జూన్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ గా జంప్ కనపడుతుంది. సో అందుకని వరుణ్ బెవరేజెస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసి చూడకూడదు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ క్వార్టర్ తర్వాత డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో ఇది మన ఇండియాలో వింటర్ సీజన్ అవడం వలన ఈ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇంకా వీళ్ళ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ విష్ణు కెమికల్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 82% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 111% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 4 బేసిస్ పాయింట్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో 5 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఈ విష్ణు కెమికల్స్ యొక్క నెంబర్స్ నిన్న వచ్చిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో ప్రెషర్ చూస్తున్నాం. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తుండేసరికి కంటిన్యూస్ గా ఈ స్టాక్ పెరుగుతూ వచ్చింది. సో ఇంత పెరిగిన తర్వాత ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేసరికి ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. నెక్స్ట్ టాటా స్టీల్ వాళ్ళు నిన్న నైట్ వాళ్ళ Q2 నెంబర్స్ పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూస్ ఇంత డ్రాప్ అవడంతో ఈ క్వార్టర్ ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో మెయిన్లీ వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ యూరోప్ లో వాల్యూమ్స్ తగ్గడంతో పాటు అక్రాస్ జియోగ్రఫీలోని రియలైజేషన్స్ డ్రాప్ అవడం వలన ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ రెవెన్యూస్ ఇంతలా ఇంపాక్ట్ అయ్యేసరికి మనకి ఎబిటా అండ్ ప్యాట్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే కమోడిటీ కంపెనీస్ తో ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఈ కమోడిటీ ప్రైసెస్ ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఆ టైంలోని ఈ కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తుంటాయి. అండ్ వన్స్ ఆ సైకిల్ రివర్స్ అయింది అనుకోండి వీళ్ళ నెంబర్స్ లో కూడా అంతే సిగ్నిఫికెంట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని జగదీష్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హాయ్ సాయి గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ షేరింగ్, మోస్ట్ వెల్కమ్ అండి. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఆన్ సోనా BLW, ICICI Bank, Vishnu Chemicals. Even though their results are good, why these stocks didn't perform well? హలో జగదీష్ గారు, ఈ విష్ణు కెమికల్స్, సోనా BLW అండ్ ICICI బ్యాంక్ ఈ మూడు రిజల్ట్స్ గురించి డిఫరెంట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ సోనా BLW అండ్ ICICI బ్యాంక్ యొక్క రిజల్ట్స్ ని మన డైలీ మనీ షోస్ లో కవర్ చేసాం కూడా. కమింగ్ టు సోనా BLW, వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి, కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కొంత కరెక్ట్ అయ్యాయి.
నెంబర్స్ బాగుండడంతో పాటు మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినట్లయితే స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. కానీ వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మార్జిన్స్ కొంత కరెక్షన్ కనపడడం వల్ల స్టాక్ లో పెద్ద పాజిటివ్ మూమెంటం కనపడలేదు రిజల్ట్ రోజు. కానీ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. దాని తర్వాత ఈ రోజు చూస్తే సోనా బిఎల్డబ్ల్యూ స్టాక్ లో అయితే మనకు పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఒకసారి కొన్ని కంపెనీస్ విషయంకి వచ్చినట్లయితే నెంబర్స్ బాగున్నా కూడా స్టాక్స్ లో మనం పెద్ద మూమెంటం చూడం. దానికి రీజన్ పాస్ట్ లో ఆ స్టాక్ రిజల్ట్స్ బాగుంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆ స్టాక్ ఆల్రెడీ బాగా ర్యాలీ అయింది అనుకోండి. దాని తర్వాత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేసినట్లయితే ఆ స్టాక్స్ లో మనం పెద్ద మూమెంటం చూడం అండ్ ఒక్కసారి ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతుంటాయి కూడా. అండ్ కమింగ్ టు ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో అయితే వీళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో రాలేదు. దాంతోనే మనం ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ లో కూడా పెద్దగా మూమెంటం చూడలేదు. అండ్ ఈ లాస్ట్ కంపెనీ విష్ణు కెమికల్స్. ఈ విష్ణు కెమికల్స్ యొక్క నెంబర్స్ చెక్ చేశాను. ఈ విష్ణు కెమికల్స్ స్టాక్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కంటిన్యూస్ గా ర్యాలీ అవుతుంది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్ గా గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూస్ గా ర్యాలీ అయ్యి స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా. సో దాంతో ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కూడా మార్జిన్స్ కొంత కరెక్ట్ అయ్యాయి. దాంతోనే విష్ణు కెమికల్ స్టాక్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కరెక్ట్ అవుతుంది. స్టాక్ ఎప్పుడైనా సరే కంటిన్యూస్ గా బాగా పెరిగిపోయి దాని వాల్యుయేషన్స్ బాగా పీక్ రీచ్ అయ్యాయి అనుకోండి, ఆ వాల్యుయేషన్స్ ని మ్యాచ్ చేసేలా కంపెనీస్ కనుక రిజల్ట్స్ ని పోస్ట్ చేయలేనట్లయితే అక్కడి నుంచి స్టాక్స్ లో మనం పెద్దగా మూమెంటం చూడకపోవచ్చు. సో ఇవే మేము ఈ 3 కంపెనీస్ యొక్క రిజల్ట్స్ లో అబ్జర్వ్ చేసింది. ఐ హోప్ దిస్ ఆన్సర్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.